తండ్రి. యేసయ్యా, నీ నామం పేరట ప్రభువా నా గొప్ప కార్యాలు జరుగుతాయి. మా జీవితాలని మార్చేది నీ వాక్యమే ప్రభువా. ప్రభువా, మమ్మల్ని నిలకడగా చేసేది నీ వాక్యమే ప్రభువా. నీ వాక్యపు లోతుల్లోకి ప్రభు మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. వాక్యపు మర్మాలని మాకు చూపించండి ప్రభువా. మీ వల్లే మా జీవితాలు మారడానికి అయ్యా, మాకు మేముగా ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరే కార్యం చేయమని అడుగుతూ, మీ దైవజనం ద్వారా ప్రభా మీరు మాట్లాడమని అడగచ్చు. సమస్త ఘనత కీర్తి మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. రాత్రంతయు ప్రభు మనకి మంచి నిద్రను దయచేశారు. అందుని బట్టి మనం ప్రభుకు మన ఎంతగానో వందనాలు చెప్తూ ఉండాలి. హల్లెలూయా. మన ప్రభు మంచి దేవుడు. ఆయన అన్ని మనకి మంచి చేస్తూ ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రభు మాటల్ని మనం ప్రతిరోజు వినేవాళ్ళంగా ఉండాలి. ఆయన యొక్క స్వరాల్ని మనం ప్రతిరోజు వినేవారంగా ఉండాలి. ఆయనతో పాటు నేను కూడా నడవాలి అనే ఒక గొప్ప నిశ్చయతలో, ఆ నిర్ణయాత్మకమైన అటువంటి ఆత్మీయ జీవితంలో మనము ఉంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంతకంటే ఒక శ్రేష్టమైన జీవితం ఏమైనా ఉన్నదా అని అంటే లేదండి. దేవునితో పాటు నడిచే జీవితం. హానోకు నడిచాడు 300 సంవత్సరాలు. తన కుటుంబం ఉంది. పిల్ల పాపలు ఉన్నారు. భార్య ఉంది. అయినప్పటికీ దేవునితో నడిచే ఆ అనుభవం, అది చూసారా ఎంత గొప్ప అనుభవం కదా. అటువంటి గొప్ప అనుభవం మనకి కూడా దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మనలో మనలో ఆయన ఆత్మను పెట్టి, పరిశుద్ధ ఆత్మను పెట్టి, మనకి ఇవ్వబడిన వాక్య భాగము ద్వారా మనం ఆయనతో పాటు నడవడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన మనతో మాట్లాడుతూ మనకి మార్గాన్ని చూపిస్తూ, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అని మన మార్గాలను విడిచిపెట్టి మనం యేసు ప్రభు యొక్క మార్గంలో నడవడానికి మనకి ఇవ్వబడిన యోగ్యమైన జీవితాన్ని బట్టి మనం ఎంతగానో కృతజ్ఞాస్తుతులు చెల్లించు వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం సర్వాంగ కవచము అనే ఒక సబ్జెక్ట్ ని మనం కొన్ని దినాల నుంచి మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగముగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే సంఘము అన్నది ఒక సంఘం అన్నది ఒక సైన్యము కూడా. హల్లెలూయా. సంఘం అంటే కేవలం యేసు ప్రభు శరీరం మాత్రమే కాదండి. సంఘం అంటే ఒక వేరు చేయబడిన ఒక సమూహం మాత్రమే కాదు గాని సంఘము అనంటే దేవుని యొక్క సైన్యము కూడా. ఆమేన్. హల్లెలూయా. సైన్యములో సైనికులు ఉంటారు. సైన్యములో సైనికులు ఉంటారు. అయితే ఆ సైనికుల్లో మీరు నేను కూడా ఉన్నాం. ఆమేన్. దేవుని సైన్యములో మీరు నేను ఒక సైనికులం. ఆర్ సోల్జర్స్ ఆఫ్ గాడ్స్ ఆర్మీ. దేవుని ఒక సైన్యములో మీరు నేను కూడా సైనికులమే. ఇది అంత్య దినాల్లో చాలా ప్రాముఖ్యమైన మర్మముగా మనం చూస్తూ ఉన్నాం. మనం అంత్య దినాల్లో ఉన్న అంత్య దినాల్లో ఘోర అంధకారము అన్నది భూమి మీద కనబడుతూ ఉంటది. అంటే అపవాది యొక్క కార్యాలు చాలా విరివిగా, చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే అలాగే వెలుగు కూడా ఎక్కువై, అంటే వెలుగులో ఉన్న మన జీవితం. వెలుగు అని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంలోనే వెలుగు ఉంటది. దేవుని వాక్యంలోనే సత్యం ఉంటది. దేవుని వాక్యంలో ఉన్న వెలుగు అది మన హృదయాల మీద ప్రకాశిస్తూ మనల్ని వెలుగులోకి నడిపిస్తూ, మన పాదాలకి దేవుని వాక్యం వెలుగై ఉంటది. అంటే మనల్ని వెలుగులో నడిపిస్తూ అంధకార సంబంధమైన జీవితంలో నుంచి మనల్ని వేరుపరిచి దేవుని సంబంధులుగా, దేవుని చిత్తానుసారంగా జీవించు ఒక ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు ఆయన కొంతమందిని ఆయన కొంతమందిని నిర్మాణం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన కొంతమంది జీవితాల్లో ఆయన యొక్క సత్యాన్ని నిర్మాణం చేస్తూ, సత్యాన్ని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా మారుస్తూ, ఆ సత్యంలోనే నడిచే వారిగా ఒక నిలకడమైన జీవితంగా, ఆత్మీయ జీవితాలుగా కొంతమందిని దేవుడు లేవనెత్తుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి వారి కోసం యేసు ప్రభు రాబోతున్నారు.
ఆయన మధ్యాకాశంలో ఆయన వస్తూ ఉన్నారు, మేఘారూఢై ఆయన రాబోతూ ఉన్నారు. అయితే ఎవరినైతే దేవుడు ఇలాగా సిద్ధపరచబడి ఉన్నారో వారిని తీసుకొని వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ సమయం అన్నది చాలా సన్నిహితంగా, చాలా దగ్గరగా ఉంటూ ఉన్నది. లోకంలో జరుగుతున్న అనేకమైన విషయాలు అవి చిహ్నాలుగా కనబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 24 అధ్యాయములో అనేకమైన చిహ్నాలు, యేసు ప్రభు చెప్పిన చిహ్నాలు, భూకంపాలు ఉంటాయని, యుద్ధాలు ఉంటాయని. అయితే ఆ యొక్క చిహ్నాలు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో అవి మన చుట్టూ కూడా అవి అవి జరుగుతూ ఉన్నాయి. అయితే యేసు ప్రభు యొక్క మధ్యాకాశంలో ఆయన రాబోతున్న ఆ యొక్క తరుణం అన్నది చాలా దగ్గరగా ఉంటూ ఉన్నది. అవి చాలా దగ్గరగా ఉంటూ ఉన్నది. అయితే ఎవరైతే మరి వాళ్ళకిచ్చిన రక్షణని వాళ్ళు ప్రతిరోజు కూడా వృద్ధిపరుచుకుంటూ ఉంటారో, అంటే వారికి ఇవ్వబడిన విశ్వాసపు వాక్యాన్ని వాళ్ళు వృద్ధిపరచుకోవటం, అంటే ప్రతిరోజు విశ్వాసంలో ఎదగటం, దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉండటం, ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండటం. మనము మన ప్రభువుని, మన యొక్క యేసు ప్రభుని మన ప్రభుగా స్వీకరించినప్పుడు కన్న దేవుడు, దేవాతి దేవుడు మన ఆత్మలో నూతన కార్యాన్ని చేసి నూతన జన్మ అనుభవాన్ని ఇస్తే, ఆ నూతన జన్మ అంటే మనకు అర్థమవడానికి చెప్తున్నాను. ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, చిన్న పిల్లవాడిగా మన చేతుల్లోకి ఆ సిస్టర్ నర్స్ మన చేతిలోకి ఇస్తుంది. అయితే ఆ పిల్లవానికి ప్రతిరోజు కూడా పాలు తాగిపిస్తూ ఉంటే చిన్న చిన్నగా ఆ పిల్లవాడు ఎదుగుతూ ఒక ఒక చిన్న బాలుడుగా తయారవుతాడు. ఇంకా మంచిగా భోజనం పెట్టి ఆ బాబుని చూసుకుంటూ ఉంటే ఒక ఆ, ఒక ఆ బాబు ఎదుగుతూ ఉంటాడు. అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం యేసు ప్రభుని మనం నమ్ముకున్నప్పుడు నూతన జన్మ అనుభవము, నూతనంగా మనం పుట్టి ఉన్నాము దేవుని రాజ్యంలో, దేవుని కుటుంబంలో మనం పుట్టి ఉన్నాము. అయితే ఆ బాలుడు ఎదగాలి అంటే మన ఆత్మీయ జీవితం అనేది ఎదుగుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఎలా ఎదుగుతుందండి? ఎలాగైతే మరి శుద్ధమైన పాలు అమ్మ ఇస్తూ ఉంటుందో, అలాగే మనకి శుద్ధమైన పాలు శుద్ధమైన పాల వంటి దేవుని యొక్క వాక్యాన్ని మన ఆత్మకి భోజనంగా, ఒక పానీయంగా ఇస్తూ ఉంటుంటే మనం ప్రతిరోజు కూడా తింటూ దేవుని వాక్యాన్ని మనం తింటూ ఉండటం అంటే దేవుని వాక్యాన్ని మననం చేస్తూ ఉండటం. ఆమేన్, అంది హల్లెలూయా. దేవుని వాక్యాన్ని తింటూ ఉండటం అంటే దేవుని వాక్యాన్ని మననం చేయటం. అదే మనం కీర్తన 1 అధ్యాయం మనం చూస్తాం కదా, దివారాత్రములు దేవుని వాక్యాన్ని మననం చేయువాడు ఎలా ఉంటాడంట? నీటి ఎరన నాటబడిన చెట్టు ఎలాగా వృద్ధి చెందబడుతూ ఉంటుందో, ఒక ఒక ఫలభరితమైన చెట్టుగా ఎలాగా ఆ ఎలాగ ఉంటుందో అటువంటి ఆత్మీయ జీవితాలుగా మన జీవితాలు ఉంటూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే సర్వాంగ కవచము యొక్క విషయాలు అంటే మనము దేవుని సైన్యములో సైనికులము అనే ఒక వాస్తవమైన విషయము ప్రతి విశ్వాసి జీవితంలో అది అర్థం చేసుకోవాలి. యు ఆర్ నాట్ ఓన్లీ ఏ బిలీవర్ బట్ యు ఆర్ ఆల్సో ఏ సోల్జర్. మీరు కేవలం ఒక విశ్వాసి మాత్రమే కాదు. అంటే మన సంఘానికి వెళ్ళి వస్తూ ఉంటాం, మనం ఏదో ముందు కూర్చుంటాం, వెనకాల కూర్చుంటాం, ఏదో మనకు అంత పెద్ద సంఘంలో అంత పెద్ద పని లేకుండా ఆ పాస్టర్ గారే వాళ్ళ వరకే వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. మనకి ఆశీర్వాదాల కోసం మనం వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం అనేది మాత్రమే కాకుండా మీకు, నాకు, మనందరికీ కూడా ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన బాధ్యతలు కూడా ఉన్నాయి. సంఘములో కేవలము మనకి ఒక స్థానం మాత్రం ఇవ్వబడలేదు కానీ మనకి సంఘములో దేవుడు ఆ ఆ యొక్క ఆ యొక్క స్థానముతో పాటు బాధ్యతలు కూడా మనకు అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఒక బ్యాచిలర్ గా అంటే పెళ్లి గాని ఒక బాబు మరి పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి ఒక స్థానం ఇవ్వబడింది. అదేంటంటే భర్త. మరి భర్తగా ఒక స్థానం ఇవ్వబడితే అతనికి అతనికి ఆ ఆ యొక్క స్థానంతో పాటు బాధ్యత కూడా ఇవ్వబడింది. బా- బాధ్యత కూడా ఇవ్వబడింది. అంటే ఒక స్థానంతో పాటు ఒక బాధ్యత కూడా జతపరచబడుతూ ఉన్నది. సరే, అతను భర్తగా ఉన్నాడు. మరి అతను కొన్ని దినాల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత తండ్రిగా కూడా మారతాడు. సుచేతిలో ఒక బాబు వచ్చాడు. అయితే
అతనికి ఇవ్వబడిన స్థానం ఏంటంటే తండ్రి. నౌ హీఈస్ ఎ ఫాదర్. సో ఇప్పుడు తండ్రి అయితే ఆ ఆ యొక్క స్థానంతో పాటు ఒక బాధ్యత కూడా ఉందన్నమాట. ఒక బాధ్యత కూడా అయితే తండ్రికి ఇవ్వబడింది. సో అంటే ఒక స్థానంతో పాటు బాధ్యత కూడా ఇవ్వబడుతుంది. అంటే అంతకుముందు ఎలా ఉన్నాం మనం? అవిశ్వాసంలో ఉన్నాం, అపనమ్మకంలో ఉన్నాం, మనం పాపం చేస్తూ ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నాం, దేవుని పట్ల ఎటువంటి ఒక 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 ప్రేమ లేని వారిగా ఉన్నాం, మనం చచ్చిన వారంగా ఉన్నాం. మన పరిస్థితి అలా ఉందన్నమాట. అది మన యొక్క పాత స్థితి. అంటే యేసు ప్రభుని నమ్మకం మునుపు మనం ఈ లోకంలో అపవాదికి బానిసగా ఉంటూ, అపవాదే మనల్ని అధికారంగా, లేకపోతే అపవాది మన మీద అధికారాన్ని ఆ అధికారాన్ని ఆ, మన మీద చూపిస్తూ, అధికారికంగా మనల్ని బానిసగా ఉంచుతూ, మనల్ని పాపంలోనే ఉండడానికి ఎన్నో ఎన్నో ఆ ఎన్నో పరీక్షల మధ్యలో మనల్ని అటువంటి స్థితిలోనే ఉంచిన పరిస్థితి. అయితే అటువంటి స్థితిలో నుంచి మనము విశ్వాసి అనే ఒక స్థానంలోకి మనం వచ్చి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ స్థానంతో మనకి ఇవ్వబడిన బాధ్యత కూడా ప్రతి ఒక్క విశ్వాసి అర్థం చే అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందన్నమాట. అయితే బాధ్యత ఏమిటి అని అంటే సైనికులుగా మారటం. ఆయన సైన్యంలో, దేవుని సైన్యంలో మనం కూడా సైనికులుగా మారటం. ఆయన చేస్తున్న యుద్ధంలో మనం కూడా పాలివారు పాలిభాగస్తులుగా ఉండటం. ఆ యు- ఆ యుద్ధంలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉంటూ దేవుని రాజ్యం అన్నది విస్తరించబడుట. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యం ముందు మనలో, మన కుటుంబంలో ఉండుట, ఆయన రాజ్యం అన్నది విస్తరించబడుట. ఆమేన్, హల్లెలూయా. దీనిలో ఈ యొక్క బాధ్యతలో ప్రతి విశ్వాసిని కూడా దేవుడు ఆయన రాజ్యంలోకి తీసుకుని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యం ముందు మనలోకి వచ్చుట, మన కుటుంబములో నిర్మాణం చేయబడుట, మన కుటుంబంలో చూచుట, మన కుటుంబము ద్వారా భర్త, భార్య, పిల్లల ద్వారా దేవుడు ఆయనే రాజుగా, ఆయన రారాజుగా, ఆయనే యుద్ధ వీరుడుగా ఆయన ముందుకు వెళ్తూ ఉంటుంటే మనం కూడా ఆయనతో పాటు ముందుకు వెళ్తూ ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయుట. ఆమేన్, హల్లెలూయా. రాజ్యము అంటే ఆయన యొక్క ప్రభుత్వము, ఆయన యొక్క ఆయనే రాజుగా. ఒక ఆ, మా ఇంట్లో మా ఇంట్లో నేను యజమానుడిగా ఉన్నాను. సో నేనేం చెప్తానో అది జరుగుతుంది అనమాట అక్కడ. నేనేం చెప్తానో అక్కడ జరుగుతుంది. నేను ఏం చెప్తానో జరుగుతుంది అని అంటే ఈ ఇంటికి ఎవరండి యజమానుడు? నేనేం చెప్తున్నానో జరుగుతుంది. అట్లాగే ఆయన ప్రభుత్వము అని అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడో అది అక్కడ జరుగుతూ ఉంటది అనమాట. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ లోకంలో మనం చూస్తాం అపవాది రాజ్యం వెళ్తా ఉన్నాడు, అపవాదే కార్యం చేస్తూ ఉన్నాడు. ఎట్లా ఉంటదంటే ఇక అపవాది ఏమనుకుంటాడో అది జరిగిపోతా ఉంటది అనమాట. కానీ అపవాది రాజ్యాన్ని కూలగొట్టే పని, అపవాది రాజ్యాన్ని నష్టపరిచే పని దేవుడు సంఘానికి ఇచ్చాడు. సంఘంలో ఉన్న నీకు నాకు మనందరికీ దేవుడు ఆ బాధ్యతను ఇచ్చాడు. అందుకని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. అందుకని ఇది చాలా చాలా బేసిక్ ఇష్యూ అన్నమాట, చాలా బేసిక్ రెవల్యూషన్. ఆ యొక్క ఈ యొక్క యొక్క మర్మం మనం ఎలా ప్రార్థన చేయాలో యేసు ప్రభు నేర్పించారు. ఆ పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క నామము ఆ ఘనత చెందును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము మీ చిత్తము పరమందు ఎలాగ నెరవేర్చబడుతూ ఉన్నదో అలాగే భూమి మీద కూడా నెరవేర్చబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక అని అంటే మీ ప్రభుత్వము మాలోకి వచ్చును గాక. మీ యొక్క మీ యొక్క ప్రభుత్వము అనంటే మీ మాట మాలో నెరవేరబడును గాక. మీ చిత్తమే మాలో, మా కుటుంబములో నెరవేర్చబడును గాక. మీరే రాజుగా, రారాజుగా మమ్మల్ని ఈ- ఏలడానికి మా జీవితాలను మేము మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీరే మా జీవితాల్లో రాజుగా, రారాజుగా ఉండి మీ చిత్తము ఎలాగా పరమందు నెరవేర్చబడుతూ ఉన్నదో అలాగే మా జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక అని మనం చెప్తున్నాం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అట్లాగే మన సమాజంలో కూడా యేసు ప్రభువే ఆయన రాజుగా, ఆయన ఆయన యొక్క ప్రభుత్వము వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే సమాజం కూడా మారుతుంది అనమాట. సమాజాన్ని మార్చటం అన్నది సంఘానికి ఇచ్చిన ఒక ప్రప్రదమైన బాధ్యత.
దానిలో ప్రభు మిమ్మల్ని, మమ్మల్ని, మనందరినీ కూడా ఆయన నియమించుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన రాజ్యం అనేది విస్తరించబడాలి అని అంటే మనము ఈ సర్వాంగ కవచము అన్నది కూడా మనము నేర్చుకునే వారంగా ఉండాలి. ఎందుకనంటే ఈ లోకంలో పనిచేసే దురాత్మ శక్తులు గాని, ఈ లోకంలో పనిచేసే దురాత్మ యొక్క అంటే అపవాది సంబంధమైన రాజ్యం అన్నది చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. మరి అపవాదిని ఎదిరించాలి, అపవాది రాజ్యాన్ని నష్టపరచాలి అంటే ఈ సర్వాంగ కవచము అనే ఒక చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనము నేర్చుకునే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మరి మీరు కేవలము ఆశీర్వాదాల కొరకు మాత్రమే వస్తున్నారా సంఘానికి? లేకపోతే దేవుని రాజ్య విస్తరణ కోసం కూడా మీకు ఒక బాధ్యత ఇవ్వబడింది అని, మీరు సంఘముతో జతపరచబడ్డారు అని, సంఘ దర్శనంలో మీరు కూడా ఒకటిగా మీరు చేయబడ్డారనే ఒక గొప్ప సత్యాన్ని మీరు తెలుసుకున్నారా? అయితే మీ యొక్క స్వార్థపూరితంగా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారా? కేవలం ఆశీర్వాదాల కొరకే వస్తున్నారా? లేకపోతే దేవునితో పాటు నడిచేవారుగా దేవుని యొక్క మహా గొప్ప ఉద్దేశ్యము, ఆయన సంఘము పట్ల ఉన్న ఉద్దేశము, సంఘము ద్వారా దేవుని యొక్క రాజ్యము అన్నది విస్తరించబడుట. ఆమేన్, హల్లెలూయా. మరి అటువంటి దర్శనంలో ప్రభు మిమ్మల్ని కూడా పెట్టి ఉన్నాడనే ఒక గొప్ప సత్యాన్ని మీరు ఎరిగి, మరి ఆయన రాజ్యము విస్తరించబడాలి అని అంటే అపవాది రాజ్యాన్ని ఎదిరించాలి. అపవాది రాజ్యాన్ని ఎదిరించాలి అంటే అపవాది శక్తుల్ని, వాటి యొక్క తంత్రాలను ఎదిరించాలి అంటే గనక మనందరం కూడా, విశ్వాసులందరూ కూడా శుద్ధపరచబడాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. అందుకనే వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం 10వ వచనం నుంచి మనం 20వ వచనం వరకు మనం మననం చేస్తూ ఉన్నాం. అయితే కొన్ని క్లాసెస్ ని నేను అంతకు ముందు కూడా నేను తీసుకుంటూ ఉన్నాను. అయితే నేను 10వ వచనం గురించి కొన్ని క్లాసెస్ నేను చెప్పాను. అయితే మీరు ఆ యొక్క సర్వాంగ కవచము అనే ఆ యొక్క అంశంలో మీరు అనేకమైన విషయాలు ఇప్పుడు దాకా మీరు వింటూ ఉన్నారు. అయితే 11, మనం 12 కూడా మనం చూసాం, మనం 13 కూడా మనం చూసాం. అయితే మన 14వ వచనంలో మనం ఉన్నాం. అయితే ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరపు తొడుక్కొని. చూడండి, ఈ సర్వాంగ కవచంలో మొదటి ఒక ఆ, ఆయుధము దేవుడిచ్చిన సర్వాంగ కవచము. ఇది ఇది ఎవరో అంటే దేవుడిచ్చిన అంటే సర్వాంగ కవచం అని అంటే ఇది ఆత్మ సంబంధమైన రహస్యాలు అని చెప్తున్నారు అనమాట. ఇది ఆత్మ సంబంధమైన విషయాలు అని చెప్తున్నారు. ఈ సర్వ కవచం అంటే ఏదో చేతిలో ఏదో ఒక తుపాకీ పట్టుకోను, ఏదో చేతిలో ఏదో ఆయుధం పట్టుకోను, ఏదో అపవాదిని ఏదో మనం ఏదో ఎదిరిస్తామని కాదు. కానీ ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన సత్యాలు. ఇది ఒక శరీరపరమైన, లేకపోతే ఒక సాధారణంగా జీవించే వ్యక్తికి ఈ విషయాలు అర్థం కావు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు ఒక సాధారణమైన వ్యక్తి, అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు, అసలు యేసు ప్రభు ఎవరో అర్థం కాని పరిస్థితి, ఆయన ఎవరో తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి అర్థం కాదనమాట. కానీ ఇవన్నీ కూడా అర్థం కావాలి అంటే గనుక మనకి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, మన ఆత్మీయ చెవులు తెరవబడాలి. అంటే నూతన జన్మ అనుభవం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఒకవేళ మీరు విశ్వాసి అనుకుంటున్నారా? ఒకవేళ మీరు సంఘానికి వెళ్తూ నేను ఒక విశ్వాసిని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీలో ఈ నూతన జన్మ అనుభవము ఉన్నదా లేదా అన్నది మట్టుకు మీరు తప్పక చూసుకోవాలి. ఏదో మన సంఘానికి వెళ్తున్నామా వస్తున్నామా అనేది కాదు, కానీ మన దేవుని మాటలు వింటున్నామా, మన కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారా, మనకి ఎవరో దీవిస్తున్నారా, మనం దీవించబడ్డా, మన అప్పులు పోతున్నాయా, లేకపోతే మనం స్వస్థపరచబడ్డామా, విడుదల చేయబడ్డామా, దురాత్మలు వెళ్ళిపోయాయా, ఇంట్లో నుంచి మాకు ఈ సమస్యలు పోయాయా అని ఇటువంటి పైపైన ఏదో ఆశీర్వాదాల కొరకు దేవుని దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో నుంచి మనము ఇంకొక మెట్టు లోతుకి వెళ్ళడానికి మన యొక్క జీవితాలని మనం దేవునికి అర్పించాలి. అంటే మన జీవితాలను దేవునికి ఇచ్చేయాలి. యేసయ్య, మరి నా ఆత్మలో కూడా కార్యం చేయి ప్రభు. ఆమేన్, హల్లెలూయా. అవును ప్రభు, నా చుట్టూ జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, మరి వాటిలో నుంచి మీరైతే గొప్ప కార్యం చేశారు, చాలా సంతోషం ప్రభు. అయ్యా నాయనా, నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు అని గొప్ప సాక్ష్యాలు మనం చెప్పొచ్చేమో కానీ దాంతో పాటు మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు.
కేవలం మన అప్పులను మాత్రమే తీసేయాలనుకోవట్లేదు, కేవలం మనల్ని స్వస్థపరచాలనుకోవట్లేదు, కానీ మన ఆత్మల్ని కూడా దేవుడు ఆయన నూతన పరచాలి అన్నది కూడా ఆయన యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన ఆత్మ మీద, మన ప్రాణం మీద, మన శరీరం మీద, మన జీవితాల మీద, మన కుటుంబాల మీద ఆయనే దేవుడుగా ఉన్నాడు, ఆయనే రాజుగా ఉన్నాడు, ఆయనే ప్రభుగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వము, ఆయన రాజ్యము, ఆయన ప్రభుత్వం అన్నది కేవలము ఒక విషయంలో మాత్రమే పనిచేయట కాదు, కానీ అన్ని విషయాల్లో ఆయన పని చేయాలి అన్నది, అన్ని విషయాల్లో ఆయనే ప్రభువుగా ఉండాలి అన్నది ఆయన యొక్క చిత్తమై ఉంటా ఉన్నది. అందుకని ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, అంటే సత్యం అంటే ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభుని మనము ధరించుకోవాలంట. ఆమేన్ హల్లెలూయా చెప్దామా? యేసు ప్రభుని మనము ధరించుకున్న వారిగా ఉండాలంట. ఆమేన్ హల్లెలూయా. ఆ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే గనుక, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే సత్యాన్ని ధరించుకొనుట అంటే ఒక దట్టిగా ఒక బెల్ట్ గా కట్టుకొనుట అనేది అర్థం. ఇంకా మనం అర్థం చేసుకోవడానికి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం దాకా మనం చూసే వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ సత్యం అన్నది ఒక విశ్వాస జీవితంలో ఎలాగా నిర్మాణం చేయబడుతుంది అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక గొప్ప మర్మాన్ని అక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులు 4:20 అయితే మీరు యేసును గూర్చి విని, చూడండి, అయితే మీరు అని అంటే అక్కడ విశ్వాసులతో మాట్లాడుతున్న మాటలుగా ఉన్నాయి. యేసును గూర్చి విని, యేసుని అని అంటే అక్కడ సత్యమును గూర్చి మనం ముందు వినేవాళ్ళంగా ఉండాలంట. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ గనక మనము సత్యాన్ని గనక వినకపోతే, మనం సత్యాన్ని గనక వినకపోతే, మనకి సత్యం అంటే ఏంటో మనం తెలుసుకోకపోతే, ఆ సత్యం అన్నది మనలో పని చేయలేదంట. ఆమేన్ హల్లెలూయా. ఒకవేళ సత్యం మనలో గనక లేకపోతే, అపవాదే మన మీద అతనే కార్యం చేస్తూ ఉండొచ్చు. ఎందుకనంటే అబద్ధంలోనే మనం ఉంటూ ఉంటాం. అబద్ధ జనకుడైన అపవాది మాట్లాడుతున్న మాటల్లోనే మనము జీవిస్తూ ఉండవచ్చు. అయితే మనం అటువంటి పాపంతో కూడిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండవచ్చు. మనము ఒకవేళ గనుక సత్యం అన్నది మనకి ఎవరు బోధించకపోతే, ఎవరు బోధిస్తారంటే సత్యాన్ని మనకి బోధించే గొప్ప దేవుడు ఆయన. ఉమ్, మనకి బోధించే గొప్ప దేవుడు. సత్యాన్ని బోధించేది దేవుడు మాత్రమే. సత్యాన్ని బోధించేది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. సత్యపూరితమైన ఆత్మ అని మన వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. అంటే సర్వ సత్యములో మనల్ని నడిపించేది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యాన్ని మనకు చూపిస్తూ, సత్యం అనే మార్గాన్ని చూపిస్తూ, యేసు ప్రభు ఎవరు అన్నది, వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎవరు అన్నది మనకు చూపించేది. ఎక్కడ చూపిస్తారండి? మన ఆత్మీయ నేత్రాల ముందు చూపించేది, మన మనోనేత్రాలకి మనకి అర్థవంతంగా దాన్ని దాన్ని అర్థమయ్యే రీతిగా తీసుకువచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆమెన్ హల్లెలూయా. ఒకవేళ మనకి ఇవన్నీ అర్థం కావట్లేదు అనుకోండి, మనకి ఇవన్నీ ఇటువంటి అనుభవాలు లేకపోతే, కానీ మనకి అటువంటి అనుభవాల్లోకి తీసుకువెళ్ళడానికి, అంటే సత్యం అంటే ఏంటో మనకు తెలియపరచడానికి మనల్ని దేవుడు సంఘములో జతపరిచి ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. మనం యేసు ప్రభుని నమ్ముకున్నామా? యేసు ప్రభుని మన యొక్క ప్రభుగా, మన యొక్క రక్షకునిగా స్వీకరించామా? అయితే మనము ఒంటరిగా ఉండకూడదు. మన యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఒంటరిగా ఉండకూడదు, కానీ ఒక సహవాసంలో ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఆ సహవాసం అనేది ఏంటంటే సంఘము. అందుకని దేవుడు మనల్ని సంఘములోకి జతపరుస్తూ ఉంటాడు. సంఘములో మనము దేవుని స్వరాన్ని వింటూ ఉంటాం. దైవజనుల నోళ్ల ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు అన్నది మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎవరంట? ఆయనే సత్యము. ఆయనే సత్యము. అంటే సత్యము గురించి మనకి ఆయన తెలియపరుస్తూ ఉన్నప్పుడు అబద్ధం ఏంటో మనకు తెలుస్తా ఉంటది. అపవాది తంత్రాలు ఏంటో తెలుస్తా ఉంటాయి. లోకంలో అంతకుముందు మనం జీవించి ఎలాగ మోసపోతున్నామా అనేది మనకు తెలుస్తా ఉంటది. మన జీవితాలు ఎలాగ నష్టమైపోతూ ఉన్నాయి అని తెలుస్తా ఉంటది. మనము ఆ యొక్క నష్టంలో నుంచి, ఆ యొక్క ఇబ్బందుల్లో నుంచి మనల్ని బయటికి ఎలా తీసుకొచ్చాడు, అపవాది రాజ్యంలో నుంచి మనల్ని ఎలాగ బయటకు తీసుకొచ్చాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అని చెప్పి మీరు మీ యొక్క జీవితాలని దేవునికి ఇంకా సమర్పిస్తూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. అందుకని ఇక్కడ అయితే మీరు యేసును గురించి విని అని అంటే ఎక్కడ వింటున్నామండి? మనం
మన ప్రభుని మన యొక్క యేసు ప్రభుని ప్రభుగా స్వీకరించిన తర్వాత మన ఆత్మలో నూతన జన్మ అనుభవం అనేది ప్రభు ఇచ్చిన తర్వాత ఆత్మీయ నేత్రాల్ని ప్రభు తెరిచి ఆత్మీయ చెవుల్ని ప్రభు తెరిచి మన ఆత్మీయ నేత్రాల ముందు పరిశుద్ధాత్మ దేవుడు సత్యమనే యేసు ప్రభు ఎవరు అన్నది మనకి సంఘము ద్వారా మన యొక్క వ్యక్తిగత ప్రార్థనల ద్వారా మనం వాక్యం మననం చేస్తున్న సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకి యేసు ప్రభు ఎవరు అన్నది వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మీరు యేసు ప్రభు గురించి విన్నారంట. ఒకవేళ వినకపోతే గనుక సత్యం అనేది నీకు తెలియదు. ఒకవేళ సత్యం తెలుసుకోకపోతే ఆ సత్యం అనేది నీలో ఆ ఆ సత్యం అనేది నీలో పని చేయలేదు. ఒకవేళ సత్యం గనక పని చేయకపోతే మనం ఇంకా అబద్ధంలోనే ఉంటాం అనమాట. అందుకని చాలా మంది విశ్వాసులు వాళ్ళు సంఘానికి వస్తున్నారు గాని వాళ్ళ ఆత్మలో నూతన జన్మ అనుభవం అనేది లేకపోయేసరికి వాళ్ళు వాక్యం వింటున్నారేమో గాని వాళ్ళకి వాక్యం అర్థం కావట్లేదు. వాళ్ళ కళ్ళ దగ్గరికి ఒకవేళ వాక్యం వచ్చినా సరే వాళ్ళు 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 వాక్యాన్ని చూస్తూ ఉన్నా సరే వాళ్ళ వాక్యం అర్థం కాని పరిస్థితులుగా ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ మనోనేత్రాల ముందు అపవాది ఒక కళ్ళకి గంతలు కట్టినట్టుగా ఒక 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 తెరని అపవాది మరి పెట్టి ఉంటే చూడలేరు అనమాట. దేవుని వాక్యంలో ఉన్న ఆ యొక్క మహిమతో కూడిన దేవుని వెలుగుని చూడలేని పరిస్థితి అన్నమాట. అంటే అపవాది కూడా అలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకని చాలా మంది విశ్వాసుల జీవితాల్లో విడుదల అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకని చాలా మంది విశ్వాసుల జీవితాల్లో నూతన జన్మ అనే ఒక గొప్ప మర్మము ఇది మనం యోహాను 3వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి మనం చూడొచ్చు అన్నమాట. సో నేను దానికి వెళ్ళట్లేదు, అటువైపు వెళ్ళట్లేదు కానీ మీరు తప్పకుండా యోహాను 3వ అధ్యాయాన్ని మొదటి భాగాన్ని మీరు చూడండి. అక్కడ యేసు ప్రభు నికోదెమస్తో మాట్లాడిన మాటలు, నికోదిమస్ అనే ఒక ఫరీసీయుడితో ఆ యొక్క ఫరీసీని యొక్క ఆ సో నికోదిమస్ తో మాట్లాడిన మాటల్లో నూతన జన్మ అనుభవం అంటే ఏమిటి అన్నది అక్కడ చక్కగా వివరించబడి ఉన్నది. నూతన జన్మ పొందుకున్న వారు దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతూ ఉంటారు. నూతన జన్మ పొందుకున్న వారు దేవుని యొక్క స్వరాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు వినలేకపోతూ ఉన్నారా? మీరు సంఘానికి వస్తూ ఉన్నారు. మీరు అనేక పర్యాయాలు మీరు సంఘానికి మీరు ప్రతి ఆదివారం వెళ్తూ ఉంటారు. అయితే మీరు దేవుని స్వరాన్ని మీరు వినగలుగుతున్నారా? మీరు దేవుడు చెప్తున్న మాటలు మీరు చూడగలుగుతున్నారా? మరి పరిశుద్ధాత్మ దేవునితో మీ యొక్క సహవాసము సంబంధము ఎలా ఉన్నది? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ప్రతిరోజు మాట్లాడే దేవుడు ఆయన. ఆయన సింహాసనం మీద నుంచి జీవజలం అన్నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉన్నది. అంటే ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే అనుభవాలు మనం ప్రతిరోజు కూడా మన వాక్యాన్ని మనం తెరిచినప్పుడు మరి నీకు ఆ మర్మాలు అనేవి నీకు అర్థమవుతూ ఉన్నాయా? మర్మాలు వస్తూ ఉన్నాయా నీ దగ్గరికి? ఒకవేళ గనక దేవుని స్వరం గనక నువ్వు వినలేకపోతూ ఉన్నావా? అయితే నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు నిజంగా నీకు నీలో నీ యొక్క ఆత్మలో నూతన జన్మ అనుభవము ఉన్నదా లేదా? అటువంటి అనుభవం లేకపోతే గనుక మీరు తప్పకుండా ప్రభుని అడగండి. అయ్యా, నేను నేను ప్రభు అనే నా యొక్క హృదయంతరంగాల్లో నుంచి యేసు ప్రభుని నా ప్రభువుగా నా రక్షకునిగా నేను స్వీకరించినట్లయితే మరి దేవుడు తండ్రిని దేవుడు మన యొక్క ఆత్మలోనంట గొప్ప కార్యాలు చేస్తాడంట. నూతనమైన కార్యం అదే నూతన జన్మ అనుభవము. ఆ విషయాలు మనం యోహాను 1వ అధ్యాయం మరి 12, 13లో కూడా చూస్తాం. యోహాను 3వ అధ్యాయం మరి 1 నుంచి మరి 11వ వచనం దాకా మీరు ఆ వాక్య భాగాన్ని మననం చేయండి. మీకు తప్పకుండా మీకు అర్థమవుతుంది నూతన జన్మ అనుభవం అంటే ఏమిటో. అయితే నూతన జన్మ అనుభవం పొందుకున్న నీవు, నేను అంటే విశ్వాసిగా మీరు నేను మన ఆత్మీయ నేత్రాల్ని ప్రభు తెరిచారు. అంటే మన ఆత్మలో దేవుడు నూతనమైన కార్యాన్ని చేశాడు. మన ఆత్మలో దేవుడు నూతనమైన అంటే అంటే నూతన కార్యం అని అంటే మన ఆత్మ అంతకుముందు మరణావస్థలో ఉన్నది. మన ఆత్మ ఎలా ఉందండి? మరణావస్థలో ఉన్నది. అయితే అయితే మరణావస్థలో ఉన్న మన ఆత్మని దేవుడు జీవంలోకి తీసుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాలను మీరు ఎఫెసీయులు 2వ అధ్యాయము 1, 2 ఆ రెండు కూడా చదవండి మీరు. ఆ స్- స్- మన యొక్క పాత జీవితము ఎలా ఉన్నది, మన యేసు ప్రభుని నమ్మక మునుపు మన పాత జీవితము ఎలా ఉన్నది అన్నది అక్కడ మన ఎఫెసీయులు 2వ అధ్యాయం 1, 2 ఆ రెండు వాక్య భాగాలను కూడా మీరు చూడండి. ఆమేన్, హల్లెలూయా.
అయితే మన పాత జీవితం అనేది మరణావస్థలో ఉంది. అది యేసు ప్రభువుని ఎప్పుడైతే మీ ప్రభుగా మీ యొక్క రక్షకునిగా స్వీకరించారో, దేవాతి దేవుడు మరి యెహోవా దేవుడు మా తండ్రిని దేవుడు మనలో ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని ఆయన పంపించి మరి మరి తన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనలోనంట నూతనమైన జీవితము, మళ్ళీ ఆ యొక్క మరణావస్థలో ఉన్న మన జీవితాలని మార్చి నూతన జన్మ అనుభవము, నూతన జీవితంలోకి మనం తీసుకొచ్చారంట. ఆమేన్ హల్లెలూయా. అంటే మన ఆత్మీయ నేత్రాలు మళ్ళీ తెరవబడ్డాయంట. మన ఆత్మీయ చెవులు మళ్ళీ తెరవబడ్డాయి. అందుకనే మనం దేవుని యొక్క స్వరాల్ని మనం వినేవారంగా ఉంటాం. హల్లెలూయా. అయితే యేసు ప్రభు గురించి వినటం అని అంటే ఏదో మన చెవుల్లో మనం కేవలం వినేవారంగా కాదు, కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మన ఆత్మీయ చెవుల్లో వినబడుతున్న సత్యాలు. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఎవరు అన్నది మనకి వినిపింపజేస్తూ ఉంటాడంట. ఎక్కడ? మన ఆత్మీయ చెవుల్లో మాట్లాడుతూ ఉంటారంట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను. అంటే ఆత్మ మాట్లాడుతుంది. అంటే ఆత్మతో మాట్లాడుతున్నానంటే నా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు నా యొక్క ఆత్మీయ చెవుల్లో వినబడుతూ ఉన్నాయి. ఆ మాటలకు అనుగుణంగా నా నోటి ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్ హల్లెలూయా. అందుకని మనం సంఘములో దైవజనుల ద్వారా విశ్వాసులు ఎవరైతే మరి యేసు ప్రభుని ఇంకా తెలుసుకుంటూ ఆ యొక్క మెచ్యూరిటీలో అంటే పరిపక్వతలో ఎదుగుతున్న ఆ విశ్వాసుల ద్వారా మరి సంఘ పెద్దల ద్వారా ఆ యొక్క సంఘంలో మరి పెద్దలుగా దేవుడు నిర్ణయించిన ఆ యొక్క నియమించిన ఆ యొక్క సంఘ పెద్దల ద్వారా ఒక మెచ్యూర్ బిలీవర్స్ అంటే ఒక పరిపక్వతలో ఎదుగుతున్న ఆ యొక్క విశ్వాసుల ద్వారా సు- దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకనే మనం సంఘంలో మనము జతపరచబడి ఉండాలి. ఆమేన్. సహవాసంలో ఉంటూ ఉండాలి. మనం ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటమంటే యేసు ప్రభు గురించి మనము వింటూ ఉండాలి. మనం యేసు ప్రభు గురించి వింటూ ఉంటే సత్యము అంటే ఏమిటి అన్నది ఇంకా మనం తెలుసుకుంటూ ఉంటాం. సత్యము తెలుసుకుంటూ ఉన్నావా? సత్యాన్ని నువ్వు వింటూ ఉన్నావా? సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నావా? సత్యాన్ని స్వీకరిస్తూ ఉన్నావా? సత్యములో జీవించాలని నిర్ణయం తీసుకుంటూ ఉన్నావా? అప్పుడు ఆ సత్యములో అంటే యేసు ప్రభు యొక్క మార్గములో అదే ఆయన జీవితంలో మీరు కూడా ముడిపడుతూ మీరు కూడా ఒకటవుతూ ఆయనతో పాటు జీవించే జీవితాలుగా మారుతూ ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. ఇంతకుముందు మన జీవితాలు ఎలా ఉన్నాయండి? మన జీవితాలు మన జీవితాలు పాపంలో ఉన్నాయి, అంధకారంలో ఉన్నాయి, అపవాది సంబంధిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం విశ్వాసిగా మారిన తర్వాత మన జీవితాలు కూడా మారుతున్నాయి. ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు అబద్ధంలో జీవిస్తున్నాం, కానీ ఇప్పుడు సత్యంలో జీవిస్తున్నాం. అంతకుముందు బంధకాల్లో జీవిస్తున్నాం, ఇప్పుడు విడుదల కలిగిన జీవితంగా జీవిస్తున్నాం. అంతకుముందు బానిసగా జీవిస్తున్నాం, ఇప్పుడైతే మన జీవితాల్లో స్వస్థత, విడుదలతో ఉన్న విమోచనతో ఉన్న జీవితంగా జీవిస్తున్నాం. అంతకుముందు నిరాశలో ఉన్నాం, ఇప్పుడైతే ఆశాజనకమైన జీవితాన్ని జీవిస్తున్నాం. అవిశ్వాసిగా ఉన్నాం, అయితే ఇప్పుడు విశ్వాసిగా జీవిస్తున్నాం. అంతకుముందు చాలా సులువుగా పాపంలో మనం చిక్కులు పెడుతున్న ఆ యొక్క పాపానికి మనకి చాలా దగ్గర సంబంధంగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే పాపానికి దూరంగా మనం జీవిస్తూ ఉంటాం. అపవాది సంబంధిగా ఉంటాం, కానీ ఇప్పుడైతే యేసు ప్రభు సంబంధిగా ఉంటూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు జీవితంలో మనకు ఒక ఉద్దేశం లేదు, ఒక ఒక విలువ లేదు. అయితే ఈ రోజున అయితే మనం యేసు ప్రభులో అయితే ఒక ఉద్దేశం ఉంది. ఏమిటండి? మనందరి ద్వారా ఆయన రాజ్య విస్తరణ. ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు ఒక బాధ్యత లేదు, అయితే ఇప్పుడు బాధ్యత ఉంది. ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు ఏ స్థానం కూడా లేదు. అంతకుముందు మన జీవితంలో ఏదో ఒక అనాథతో ఉన్న కూడిన జీవితం, అనాథ వంటి జీవితం. కానీ ఇక్కడ మన దేవుని కుమారునిగా ఆయన మనకిచ్చిన యోగ్యమైన స్థానము, దేవుని పిల్లవానిగా ఆయన యొక్క ఆయన కుటుంబంలో ఆయన కుమారుడిగా మనం ఉంటూ ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు ఒంటరి జీవితం, కానీ ఇప్పుడైతే ఒక సహవాసంలో ఉన్న జీవితం. ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు విలువ లేని జీవితం, ఇప్పుడు చాలా విలువగా మన జీవితం మీద ఆ అసలు మనం ఎంత విలువ కలిగిన వాళ్ళమో మన పట్ల ఏంటండి, మన పట్ల యేసు ప్రభు శిలువ మీద చనిపోవటం ఏంటండి, ఎంత విలువ మనకి ఇచ్చాడో కదా. అంతకుముందు అంతకుముందు ఎవరో నాకు విలువ ఇవ్వాలి, నాకు నాకు సహాయం చేయాలి, లేకపోతే నన్ను గౌరవించాలి. ఇప్పుడు ఈ రోజున నాకు ఈ లోకంలో గౌరవం అక్కర్లేదు. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నాకు పెద్దగా ఏమీ ఉపయోగం లేదు. నాకు దేవుడు
ఉమ్, నన్ను దేవుడు గౌరవప్రదమైన స్థానం నాకు ఇచ్చాడు. ఎక్కడంట? సింహాసనం మీద అంట. ఆమేన్, హల్లెలూయా. ఎఫ్ఎస్సిలో 2:6 చూసినట్లయితే సింహాసనం మీద అంట యేసు ప్రభు యొక్క కుడి పార్శ్వమున మనలో కూడా కూర్చొని పెట్టాడంట. ఎంత గొప్ప యోగ్యకరమైన స్థానమో కదా. మన జీవితాలు మారిపోయాయి. మన జీవితాలు మారిపోయాయి. అంతకుముందు నా ఆలోచన విధానం అంతా కూడా స్వార్థపూరితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నా ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే, సారీ, నా ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే గనుక నేను నేను ఒక నాకు యోగ్యకరమైన స్థానం చూసినట్లయితే, ఆయన కృప నా మీద ఎంత ఉందో నేను చూసినట్లయితే, నా అంతరంగ జీవితాన్ని ఆయన మారుస్తూ ఉన్న విషయాలను చూసినట్లయితే, అంతకుముందు స్వార్థపూరితమైన జీవితం, ఇప్పుడైతే నిస్వార్థపూరితమైన జీవితం. అంతకుముందు నన్ను నేనే ప్రేమించుకుంటా ఉండేవాడిని, కానీ ఈ రోజున నేను ఇతరుని ప్రేమించేవానిగా నేను ఉంటూ ఉన్నాను. అదే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, నిందారహితమైన ప్రేమ, ఎటువంటి షరతులు లేని ప్రేమ. అంతకుముందు నన్ను ప్రేమిస్తేనే అసలు ఇంకొకరు నేను ప్రేమించేవాడిని. అంటే నన్ను ప్రేమించు అని నేను భార్యతో అంటూ ఉంటాను. నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. ఈ రోజున నా పరిస్థితి అలా లేదు. ఒకవేళ నా భార్య నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నేనైతే మటుకు నా భార్యని ప్రేమించడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పిల్లల్ని ప్రేమించడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అటువంటి నిర్ణయాత్మకంగా నా జీవితం అనేది ముందుకు వెళ్తుంది. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. అంతకుముందు జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. అదే క్రీస్తులో ఉన్న జీవితము. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు ఎటువంటి ఉద్దేశం లేదు, కానీ ఈ రోజు నాకు ఉద్దేశం ఉంది. నేను ఉదయాన్ని లెగిస్తే గనుక నేను దేవుని రాజ్య విస్తరణలో నేను వాడబడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు ఎలా ఉంటదంటే, ఎప్పుడు పళ్ళు తోముకుంటా ఉంటా అరగంట సేపు పడుతుంది పళ్ళు తోముకోవటం, అరగంట సేపు పడుతుంది స్నానం చేయడానికి. రోజంతా బోర్ కొడతా ఉంటది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సమయం ఏంటి ఇంకా వెళ్ళట్లేదని ఆ ఫోన్ చూస్తా ఉంటాం, ఈ ఫోన్ చూస్తా ఉంటాం, ఆ ఇన్స్టాగ్రామ్ అంటాం, ఈ ఫేస్బుక్ అంటాం, ఈ వాట్సాప్ స్టేటస్ అంటాం, యూట్యూబ్ అంటాం. ఇంక ఇదే పని ఉదయం నుంచి రాత్రి దాకా ఆ మీడియా మీద. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, సమయం వెళ్ళదు కదా. ఏదో ఏదో నా పని నేను చేసుకుంటా ఉంటాను, డబ్బులు సంపాదించుకుంటుంటా. సాయంకాలం పూట వచ్చి మళ్ళీ టీవీ పెట్టుకొని అదే సీరియల్, అదే సినిమా, అవి విషయాలు చూసుకుంటూ పోతూ అది మన పాత జీవితం. కానీ ఈ రోజున అలా లేదు. ఈ రోజున ఏంటంటే, ఉదయం పూట లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు దేవుని రాజ్య విస్తరణలో నిమగ్నమయ్యి చివరికి సమయం లేని పరిస్థితులుగా మన జీవితాల్లో ఒక ఒక ఉద్దేశపూర్వకమైన జీవితాలుగా దేవుడు మన యొక్క యావత్తు విశ్వాసుల జీవితాన్ని యావత్తును కూడా మారుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉద్దేశపూర్వకమైన జీవితం, ఒక దర్శనం కలిగిన జీవితం, ఒక విలువతో నింపబడిన జీవితం, ఒక బాధ్యతతో నింపబడిన జీవితం. చూడండి, ప్రభువులోకి వచ్చిన తర్వాత మన జీవితాల్లో ఆయన గురించి మనం వింటూ ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతగా మారుతూ ఉన్నాయి చూడండి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. పాపంతో ఉన్న జీవితం కాదు మనది, ఒక పరిశుద్ధతలో ఉన్న జీవితం. ఇది విశ్వాస జీవితం. అవిశ్వాస జీవితం అలాగుంటే ఇది విశ్వాస జీవితం. ఆమేన్, హల్లెలూయా. అయితే విశ్వాస జీవితాన్ని దేవుడు ఇలాగా మారుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస జీవితాన్ని అంటే ఎలాగా మారుస్తున్నాడు అంటే, యేసు ప్రభు గురించి వినుట ద్వారా మనలో విశ్వాసము వచ్చుట ద్వారా. అవును కదండి. యేసు ప్రభు గురించి వింటూ ఉంటే మనకి ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుందంట. అదే విషయాన్ని మన రోమిలు రాసిన పత్రిక మన 10వ వచనం, ఆ రోమిలు 10వ అధ్యాయం 17వ వచనం చూస్తాం. రోమన్స్ చాప్టర్ 10 and verse 17. అయితే ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే, యేసు ప్రభు గురించి మనం ఎంతగా వింటూ ఉంటామో అంతగా విశ్వాసం అన్నది అది పెరుగుతూ ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం విశ్వాసిగా మార్చబడుతూ ఉంటామంట. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు గురించి వింటూ ఉన్నామా? అయితే మనము విశ్వాసిగా మార్చబడుతూ ఉంటాం. విశ్వాసిగా మారటం అనంటే యేసు ప్రభు వలె మారటము. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసిగా ఇంకా అన్- అంటే మన యొక్క విశ్వాసంలో ఒక పరిమాణం అనేది పెంచబడుతూ ఉన్నది అని అంటే పెరుగుతూ ఉన్నది అని అంటే, యేసు ప్రభు గురించి ఎంతగా నీకు వాక్యంలో నుంచి నీ ఆత్మీయ నేత్రాల ముందు, నీ ఆత్మీయ చెవుల్లో ఎంతగా నువ్వు యేసు ప్రభు గురించి వింటూ ఉంటావో. చూడండి, ఒక సర్వాంగ కవచం అనే ఒక క్లాస్ అనేది కనీసం ఒక 34 లేకపోతే 35 క్లాస్ జరుగుతుంది. ఇన్ని క్లాసులు నువ్వు వింటూ ఉన్నావు కదా. ఇన్ని క్లాసెస్ ప్రతిరోజు నువ్వు వింటూ ఉన్నప్పుడు నువ్వు ఎవరి గురించి వింటున్నావు? యేసు ప్రభు గురించి వింటున్నావు నువ్వు. యేసు ప్రభు గురించి నువ్వు వింటూ 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 ఉన్నావా? అయితే నీలో విశ్వాసము కూడా పెరుగుతూ ఉంటది. అంటే ఆ విశ్వాసము నుంచి దూరం అవుతూ ఉన్నావు, లోకము నుంచి దూరం అవుతూ ఉన్నావు, నీ శరీరాశల నుంచి దూరం అవుతూ ఉన్నావు. నువ్వు నీ యొక్క
నీ యొక్క బానిసత్వం నుంచి నువ్వు దూరం అవుతూ ఉన్నావు. అపవాది రాజ్యంలో నుంచి నువ్వు దూరం అవుతూ ఉన్నావు. ఎంతగా విశ్వాసం యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుందో, అంటే ఎంతగా దేవుని గురించి నువ్వు తెలుసుకుంటూ ఉంటావో, అంతగా విశ్వాసం అనేది పెరుగుతూ ఉందో, నువ్వు అంతగా లోకం నుంచి వేరు చేయబడుతున్నావు, దేవుని సంబంధిగా మారుతూ ఉన్నావు. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు సంబంధిగా మారుతూ ఉన్నావు. ఆమెన్ చెప్పు. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. సత్యము అనే ఒక దట్టిని కట్టుకుంటూ ఉన్నావు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని నువ్వు యేసు ప్రభు నువ్వు ధరించుకునే పరిస్థితుల్లో ఉన్నావు. ఆమెన్ హల్లెలూయా. అంటే నీ పైన ఎవరు కనబడతా ఉంటారండి? యేసు ప్రభు. అంటే ఏంటండి? దాని అర్థం ఏంటి? అంటే అంతకుముందు చూస్తేనేమో నువ్వు ఒక పాపిగా, నువ్వు త్రాగుబోతువుగా, ఒక నువ్వు చాలా కోపిష్టిగా, అబద్ధాలు చెప్పే అబద్ధాల కోరుగా, నాశనపరిచే ఒక ఒక క్రూరమైన వ్యక్తిగా, ఒక స్వార్థపరుడుగా, డబ్బు 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 అని డబ్బు పిచ్చితో ఉన్న ఆ యొక్క ఆ వ్యక్తివిగా, ఇక ఇక అట్లాంటి అపవాది అపవాది సంబంధిగా, అపవాదే నీ యొక్క తండ్రిగా, నీవు అతని యొక్క కుమారుడిగా లేకపోతే పిల్లవానిగా జీవిస్తూ, అపవాది ఏం చెప్తే చేస్తూ, అలాంటి స్థితుల్లో ఉన్న నీ జీవితాన్ని దేవుడు యేసు ప్రభులో యేసు ప్రభులో ఆయన కుమారునిగా, అయితే ఇక పాపము జోలికి వెళ్ళని వాడివిగా, ఆమేన్ హల్లెలూయా, పాపపు జోలికి వెళ్ళని వాడివిగా, పాపముతో ఆడుకునే వ్యక్తి కాకుండా, అసలు పాపము నుంచి వెడలిపోయి, అసలు పాపముతో ఆటలు కాదు, పాపముతో సంబంధం కాదు, ఇక పాపముతో ఎటువంటి ఒక 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 సంబంధం లేకుండా, నీవు పాపము నుంచి వేరు చేయబడి, అంటే లోకము నుంచి వేరు చేయబడి, దేవుని కోసం జీవించే జీవితము, అది సత్యములో నడిచే జీవితము. ఆమేన్ హల్లెలూయా. అటువంటి జీవితంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు. అది ఎలాగండి? యేసుని గూర్చి వింటే గనక. ఆమేన్ హల్లెలూయా. యేసుని గూర్చి వినేవాడిగా ఉన్నావా మరి? మరి యేసు ప్రభు గురించి ప్రతిరోజు కూడా మరి వింటూ ఉన్నావా? మరి సత్యములో నీ జీవితం అన్నది ఇంకా నిర్మాణం చేయబడుతూ ఉన్నదా? ఒకవేళ అలా గనక లేకపోతే, నువ్వు ఇంకా లోకస్తుడిగానే జీవిస్తూ ఉన్నావు. లోకంలో ఉండి నువ్వు అపవాదిని జయించలేవు. లోకంతో సంబంధిగా ఉండి నువ్వు అపవాది తంత్రాలని ఎదిరించలేవు. అపవాది మీద నువ్వు పొందుకోలేవు. యేసు ప్రభు సైన్యములో నువ్వు కూడా మరి సైనికుడిగా ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వు యేసు ప్రభువునే సంతోషపెట్టేవాడుగా ఉండాలి గాని లోకాన్ని సంతోషపెట్టేవాడుగా ఉండకూడదు. అందుకనే చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఓడిపోవుట అనేది చూస్తూ ఉంటారు. అపవాది తీసుకొచ్చే పరీక్షల్లో ఓడిపోతూ ఉన్నారు. ఎందుకు అనంటే సత్యం అనేది నిర్మాణము చేయబడలేదు. సత్యం గురించి ఇంకా వాళ్ళు వినట్లేదు. ఎప్పుడో మనం వారానికి ఒక్కసారి సంఘానికి వెళ్తూ ఉంటాం. అది వారంలో మనకి సంఘానికి పెద్దగేమి అంత లింక్స్ ఏ ఉండవు అనమాట. పెద్దగేమి సంబంధాలు ఏమి ఉండవు. మన పనిలో మనం ఉంటాం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. ఇక వారానికి ఒక రోజు ఎప్పుడో మన సంఘానికి వెళ్ళాలి. ఎందుకంటే మన జీవితంలో అంత బాగా జరగాలి కదా, మంచిగా జరగాలి కదా అనుకుంటా ఉంటారు. దానికి అంటే మనం వెళ్ళామా, అయితే మనం ఆదివారం కూడా సంఘానికి వెళ్తే గనక అదే ఒక సంతృప్తి అనమాట. అంటే ఇంక లోపల ఇంకా అంత పెద్ద భయం ఉండదు అనమాట. అంత దేవుడు చూసుకుంటాడులే, అంత ప్రభు చూసుకుంటారులే అనుకుంటా ఉంటా. అంటే అంతవరకే మన ఆత్మీయ జీవితం. మనం ఎంతగా దేవునికి సమయాన్ని ఇస్తామో, దేవుని మాటలకి ఎంతగా మనం వెలుగునిస్తామో, మనం ఎంతగా మన సమయాన్ని దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటామో, దేవుని మాటల్ని ఎంతగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఆయన యొక్క మాటల్ని మనం ఎంతగా స్వీకరిస్తూ ఉంటామో, అంతగా మనం విశ్వాస జీవితాన్ని ఎదిగింప చేయబడుతూ, మనము అవిశ్వాసపు జీవితంలో నుంచి మనం వేరు చేయబడుతూ, మనం దేవుల్లో ఎదుగుతూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. అంటే సత్యములో మనము ఎదుగుతూ ఉంటాం. సత్యాన్ని మన జీవితంలో భాగంగా మనం మార్చుకుంటూ ఉంటాం. అయితే సత్యాన్ని గట్టిగా ఒక బెల్ట్ గా మనం కట్టుకుంటూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. అటువంటి వ్యక్తి జీవితం ద్వారా అపవాది శక్తుల్ని నష్టపరుస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి యేసు ప్రభులో ఎదిగే జీవితంగా ఉండాలని ప్రార్థన చేయి. ఆమేన్ హల్లెలూయా. సత్యములో ఎదగాలి, సత్యాన్ని గురించి వినాలి, యేసు ప్రభు గురించి వినాలి అనే ఒక దప్పిక నీలోకి రావడానికి ప్రార్థన చేసుకో. ఆమేన్ హల్లెలూయా. ప్రతిరోజు దేవునితో నడవాలి. నీకు
నీ జీవితం అయితే దేవుడు వేరుపరిచాడు. మరి వేరుపరచబడిన ఆ జీవితాన్ని నువ్వు కూడా చూస్తూ ఉన్నావా అన్నదే ప్రాముఖ్యమైన విషయం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన వందనాలు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా సత్యాన్ని ప్రభు మేము వినేవారంగా ఉండాలి నాయన. అయ్యా నేను వినలేకుండా ఉన్నాను అనంటే, మీ యొక్క స్వరాన్ని వినలేకుండా ఉన్నానంటే, మరి నిజంగా నాలో నూతన జన్మ అనుభవం అన్నది జరిగిందా? అటువంటి కార్యం జరిగిందా లేదా అన్నది ప్రభువా నేను చూసుకోవాలి ప్రభువా. మీ సన్నిధిలోకి రావాలి ప్రభువా. అయ్యా తండ్రి, నేను ఆ యొక్క హృదయాంతరంగాల్లో నుంచి నిజంగా సత్యమైన తండ్రి మాటలు నీతో మాట్లాడాలయ్యా. తండ్రి ఏదో పైన ఆశీర్వాదాల కోసం నీ సన్నిధిలోకి రావటం కాదు కానీ ఆయన నీ కోసం రావాలి. ఆమేన్ హల్లెలూయా. నేను స్వార్థపూరితంగా వస్తున్నానా? సారీ. లేకపోతే నీ కోసం వస్తూ ఉన్నానా నీ సన్నిధిలోకి? నాయన నాకు స్వార్థం, ఆ స్వార్థం నాకొద్దు ప్రభువా. నాకు ఆశీర్వాదాల కంటే కూడా నాకు యేసయ్యే కావాలి నాయన. నా యేసు ప్రభుతో నేనుంటే చాలు. సమస్తము నైనా నీవే అన్ని విషయాలు తండ్రి సమకూడి జరిగించి మా జీవితాల్ని, కుటుంబాలని అయా కేవలం మా కుటుంబాలు కాదు, మా పిల్లలు కాదు కానీ వంశాల్ని దీవించే దేవుడుగా ఉన్నావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నాయన ఈ మాటలు వింటున్న శ్రోతల యొక్క జీవితాల్లో కార్యాలు చేసే పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. యేసయ్యా ఈరోజంతయు ప్రభానైనా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మాతో ఉంటానని చెప్పిన తండ్రి వాగ్దానం కొరకు కూడా వందనాలు. అయ్యా మీరు ఇమ్మానువేలుగా తండ్రి మా కుటుంబంతో ఉండి నాయన మాకు అవసరంగా ఉంటా ఉంది ఈరోజు. ఈ ఈరోజు యేసు ప్రభు మాకు అవసరమే. అయ్యా ప్రతి నిత్యం మాకు అవసరం, ప్రతి క్షణం మాకు అవసరమే. మా యొక్క ఆత్మీయ జీవితాల్ని మార్చే దేవుడుగా నువ్వు ఉన్నావు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. నాయన నువ్వు కార్యం చేసే దేవుడు నాయన. అయ్యా మా పిల్లల జీవితాల్లో నాయన నువ్వు గొప్ప కార్యాలు చేయండి నాయన. వారి జీవితాల్ని మార్చండి. వారిలో నేను వారి హృదయాల్లో ఉన్న కాఠిన్యాన్ని తీసివేయండి నాయన. అయ్యా వారు చేస్తున్న పాపాన్ని క్షమించండి ప్రభువ. అయ్యా వారి ఆలోచన విధానాన్ని మార్చండి ప్రభువ. వారు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు నైనా బయటికి వెళ్తున్నారు లోకంతో వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం దాకా గడుపుతూ ఉన్నారు. అయితే నైనా లోకంతో ఈ యొక్క లోకంలో జరుగుతున్న విషయాల్లో వాళ్ళు వాళ్ళు నైనా వాళ్ళు ఒకటవ్వకుండానైనా మీకోసం నైనా జీవించే వారిగా, వేరు చేయబడిన జీవితంగా, ఒక ప్రత్యేకించబడిన జీవితంగా, పరిశుద్ధమైన జీవితాన్ని మా పిల్లలు జీవిస్తూ ఉండడానికి నైనా పరిశుద్ధాత్మ దేవ వారి మీదే మీరు కార్యం చేస్తూ ఉండమని అడుగుతూ ఉన్నానయ్యా. హాలలో సంరక్షించమని అడుగుతూ ఉన్నాం ఎస్సయ్య. ఎస్సయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నైనా మీరు నిర్ణయించిన విషయాల్లో మమ్మల్ని అందరూ నడిపించండి ప్రార్థన చేద్దాం. ఎస్సయ్యని అడుగుదాం ప్రభువా. మీరు నడిపిస్తూ అయ్యా మీరు నడిపించాలనుకుంటున్న ఆ యొక్క మార్గాల్లో మీరు మమ్మల్ని నడిపించండి ప్రభు. మీ చిత్తానుసారంగా మా జీవితాల్ని మార్చండి ప్రభు. యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అంతకుముందు నా ఇష్టానుసారంగా జీవిస్తే కానీ ఈ రోజున ప్రభు నీ ఇష్టానుసారంగా జీవించే అయ్యా నీ ప్రభుత్వానికి అధీనంగా, అయా నీ యొక్క మాటకి అధీనంగా, ఆ యొక్క విధేయుడుగా, ఒక దీనుడుగా నాయన, ఒక శూన్యుడుగా జీవించాలనే ఆశగా ఉంది నాయన. మా ఆశల్ని తీర్చమని, అయ్యా మా యొక్క కోరికలను తీర్చమని అడుగుతున్నాను యేసయ్య. మా యొక్క ఆశలు కోరికలంతా కూడా నీ చిత్తమే ప్రభువ. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభువ. అయ్యా ప్రభువ ఈ రోజు నుంచి నాయన నా జీవితంలో నూతనమైన కార్యాలు మీరు జరిగిస్తారు ప్రభు. నా సమస్యలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. నాకు సమాధానం దయచేయమని అడుగుచున్నాయన. నా పిల్లవాని జీవితంలో, అయ్యా నా కూతురు జీవితంలో, అయ్యా మా కుటుంబ జీవితాల్లో మీరే దేవుడుగా, రాజుగా, రారాజుగా, ప్రభుగా ఉండి నడిపించమని అడుగుతున్నాను యేసయ్య. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు మా పక్షాన కార్యం చేస్తున్నందుకు వందనాలు. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మా ప్రభువుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీరే సజీవమైన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మీ యొక్క మాటలు మాకు వినిపింపజేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ రోజు అంతయు పరిశుద్ధతలోనే జీవిస్తాను యేసయ్య. లోకానుసారంగా కానీ పాపానికి అతి సమీపంగా నేను వెళ్ళను వేరుపరచబడిన జీవితం గాని, నా యొక్క అవయవాలు, నా శరీరాలంతా కూడా ఆత్మ ప్రాణ శరీరము యావత్తు కూడా నీకోసమే పరిశుద్ధంగా జీవించుట తండ్రి ఒక నిర్ణయంతో నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాను. నా కళ్ళ ద్వారా నేను పాపము చేయను, నా చేతుల ద్వారా నేను పాపము చేయను నేను నా యొక్క ఆలోచన ద్వారా నేను పాపము చేయను. నా నోటి ద్వారా నేను ఈ లోకపరంగా నేను మాట్లాడను, అపవాది సంబంధిగా నేను జీవించను. నా హృదయం అంతటితో నిన్నే ప్రేమిస్తాను అయ్యా, నిన్నే సేవిస్తాను, నిన్నే వెంబడిస్తాను
ప్రభా నీతోనే ఉంటాను ప్రభా, నీవే నా దేవుడుగా ఉంటూనే ఉంటావు. ఆమె నేను నీ కుమారుడుగా ఉంటాను యేసయ్య. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా వీటన్నిటి విషయాల్లో, అన్ని విషయాల్లో తండ్రి మీరే ప్రభా తండ్రి నాయన ప్రభుగా నడిపించమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించారు. ఆమేన్. ఇదంతా కూడా మన సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ యూ టు బి సాడ్. ఏ ఒక్క కారణం లేదండి నువ్వు ఈరోజు నిరాశగా ఉండడానికి. నీ పరిచయం సరిగ్గా జరగట్లేదా? డోంట్ వరీ. ఏమి పెద్దగా ఏం చింతించొద్దు. పేతుర్ని గొప్పగా వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఒక్కరోజు ఒక్కరోజు పరిచర్య, ఒక్క పరిచర్యలో 3,000 మందిని దేవుడు ఆ- ఆయన సంఘంగా మార్చుకున్న దేవుడు ఈరోజు మిమ్మల్ని నన్ను ఏ- ఎలాగైనా మార్చుకుంటాడు, ఎలాగైనా వాడుకోగలడు. ఎంత గొప్ప శక్తితో అయినా నింపగలడు, ఎంత గొప్ప అధికారంతో అయినా ప్రభు మనకిస్తారు. అయితే మనం చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అదే మనకు కావాల్సింది. దేవుడు మీకు ఇచ్చిన చిన్న పరిచర్యని నమ్మకంగా పనిచేస్తూ ఉండు, సహనంతో ఉండు. దేవుడు మీకు ఇచ్చిన ఆ చిన్నపాటి పరిచర్ని ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఒకళ్ళు వస్తున్నారా, ఇద్దరు వస్తున్నారా, ముగ్గురు వస్తున్నారా అనేది అనవసరం. ఎంతమంది వస్తున్నారో కాదు, ఎంతమందికి నువ్వు పరిచర్య చేస్తున్నావు అని కాదు, కానీ నమ్మకంగా పరిచర్య చేస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఎంత నంబర్ని చూడట్లేదు, ఎంతమందికి నువ్వు పరిచర్య చేస్తున్నావు చూడట్లేదు, కానీ ప్రభు నిన్ను నమ్మచ్చా అనేది చూస్తా ఉన్నాడు. వెదర్ గాడ్ కెన్ ట్రస్ట్ యూ. మన దేవుడు నమ్మచ్చా. నేను ఒక్క వ్యక్తిని ఇచ్చాను నా కుమారుడా నీకు, నువ్వు ఆ వ్యక్తిని ఏం చేసావు? నువ్వు నీకు ఈ చిన్న పరిచయం ఇచ్చాను. నీకు ప్రతిరోజు సర్వంగ కవచము, లేకపోతే ఒక ఉదయం పూట పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ ఇచ్చాను. ఒక్క పరిచయం ఇచ్చాను. అయితే నువ్వు ప్రతిరోజు చేస్తున్నావా లేదా? అయితే ప్రతిరోజు నమ్మకంగా చేస్తున్నావా లేదా? ఆ పన్ను నమ్మకంగా చేస్తే ప్రభు నీకు ఇంకా పని అప్పగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చిన్న పని, ఒక కుటుంబాన్ని నీ చేతికి అప్పగించాడు ఆ దేవుడు. ఆ కుటుంబం ఆ కుటుంబంలో దేవుడు చేయాలనుకుంటున్న విషయాల్లో నువ్వు ఆ ఆ కుటుంబాన్ని నమ్మకంగా నువ్వు ఫాలో అప్ చేస్తూ ఉండు. ఒక కుటుంబం ఇచ్చాడు దేవుడు, అయితే నువ్వు నమ్మకంగా ఫాలో అప్ చేస్తూ ఉండు. వాళ్ళని శిష్యులుగా చేయడానికి వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. దేవుడు ఇంకొక 3 కుటుంబాలను ఇస్తాడు. ఆమె హల్లెలూయా. ఆ 3 కుటుంబాలను చూసుకుంటా ఉండు. దేవుడు నీకు 6 కుటుంబాలను ఇస్తాడు. 6 కుటుంబాలను చూసుకుంటా ఉంటే నీ దేవుడు నీకు 12 కుటుంబాలను ఇస్తాడు. చిన్న చిన్నగా దేవుని కార్యాలు, దేవుని యొక్క పనిలో నువ్వు ముందుకెళ్లేవాడుగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలని దేవుడు బహుగా వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు బహుగా వాడుకోవడానికే మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందాలండి. గాడ్ బ్లెస్ యూ. మరి మనం రేపొద్దున మళ్ళీ షార్ప్ 5 o'clock కి మళ్ళీ కలుద్దాం. ఏసునామంలో మీ అందరినీ కూడా, ఏసునామంలో